హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ అండ్ కలెక్షన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్ ఫ్రై. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది ముందుగా 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. గిన్నె కొంచెం వేడయ్యాక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఆయిల్ హీట్ అయిందండి. అందులో కొద్దిగా షాహీ జీరా, ఒక 4 లవంగాలు, 2 ఇలాచీలు, అలాగే ఒక 7 నుంచి 8 మిరియాలు, పొడవుగా కట్ చేసుకున్న ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి. ఇది కొద్దిగా వేగే వరకు వేయించుకుందాము. అందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక్కసారి కలుపుకుందామండి. వేగిపోయాయి. ఇప్పుడు 4 మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. ఆనియన్స్ తొందరగా వేగడానికి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుందాము. ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇంకాసేపు వేయించుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి అల్లం వెల్లుల్లి. వేగిపోయింది. ఇప్పుడు అందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. చికెన్ ముక్కలు అన్నీ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసాం కదండి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము.
ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దామండి. చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్లోనే చికెన్ అనేది ఉడికిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకాసేపు ఉడికించుకుందాము. మధ్య మధ్యలో మూత తీస్తూ చూసుకుందామండి, అడగంటకుండా ఉండడానికి. మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఉడికించుకుందాము. ఇప్పుడు 3 స్పూన్ల వరకు కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను కదండి, అందుకనే ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి, లేదంటే సాల్ట్ ఎక్కువ అవుతుంది. ఒకసారి వీటన్నింటినీ మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల వరకు ధనియాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఇంకొక స్పూను మిరియాలు, 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకునే పని లేదండి, అలాగే నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. వాటర్ అనేది చాలా రిలీజ్ అయింది కదండి. వాటర్ కాస్త ఇంకే వరకు కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాము. మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకున్నాము. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి, ఒకసారి కలుపుకుందాము. ఇంకాస్త గ్రేవీ ఉంది, ఇంకొక 5 మినిట్స్ ఇలాగే వేపుకుందాము. చూద్దామండి, ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకుంటున్నాను. మసాలా అంతా కలిసేదాకా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. ఇలా వేగుతున్నప్పుడు కరివేపాకు వేయడం వల్ల చికెన్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది. కరివేపాకు హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకే నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇంకాసేపు మూత పెట్టి ఉడికించుకున్నాను.
ఒకసారి తీసి చూద్దామండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము. అంతే అండి, వేడి పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే అండి, పెప్పర్ చికెన్ ఫ్రైని చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.